తెలుగు మాట్లాడే సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక చారిత్రాత్మక క్షణం. దినవహి న్యూస్ అనే కొత్త స్వరం మీడియా యూట్యూబ్ ప్రపంచంలో జన్మించింది. ఇది సత్యానికి, సృజనాత్మకతకు, కథన శక్తికి అంకితమైన స్వరం. ఇది చైతన్యం, మార్పులకు శక్తివంతమైన స్వరం. మనలో ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని మేలుకొలిపే ప్రయత్నం. మారుతున్న సాంకేతికత, సామాజిక ఒత్తిడి, విద్యా గందరగోళాల మధ్య అత్యంత శక్తివంతమైన సాధనం ఇంకా ఉంది, సజీవంగానే ఉంది. అంటే అదే పత్రికా రచయిత. ఇది ప్రపంచానికి ఒక కిటికీ, సమాజానికి అద్దం, సంస్కృతుల మధ్య వంతెన. అత్యున్నత స్థాయి జర్నలిజం, వినోదం, సృజనాత్మకత కాపాడడమే మా లక్ష్యం. ప్రపంచానికి మరిన్ని డిగ్రీల అవసరం లేదు. గౌరవం కావాలి, ధైర్యమైన మేధస్సు, దయగల హృదయాలు, ఆలోచించే వ్యక్తులు కావాలి. మార్కులు, పథకాలు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, ధైర్యంగా ముందుకు నడవడం, స్పష్టతతో జీవించడం కావాలి. సమాధానం చెప్పడమే కాదు, ప్రశ్నించడం కూడా నేర్చుకోవాలి. విజయం మాత్రమే కాదు, ప్రాముఖ్యతను సాధించాలి. సమాచారం మెరుపు వేగంతో పరిగెత్తే ఈ యుగంలో మేము అందించే కంటెంట్ ఖచ్చితమైనది, పక్షపాతరహితమైనది, అర్థవంతమైనది అని ఘంటాపదంగా చెప్పగలము. మీ ఆకాంక్షలు, విలువలను ప్రతిబింబించే కంటెంట్తో సేవ చేస్తాము. మనమందరం కలిసి ఈ అన్వేషణ, ఈ చైతన్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మేము సత్యం కోసం, గౌరవం కోసం, వైవిధ్యం కోసం, శ్రేష్టత కోసం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. సమానత్వం, గౌరవం, సహకారం ఇవి మన జీవితంలో భాగం కావడానికి కృషి చేద్దాం. ఆ కృషి చేయడంలో భాగమే ఈ పత్రికా రంగం. అందుకే ప్రతి ఒక్కరికి పత్రికా రచయిత అవసరం. ప్రతి ఒక్కరు పత్రికా రచయిత కోసం ఎదురు చూస్తారు. ప్రతి ఒక్కరూ పత్రికా రచయిత కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ పత్రికా రచయితను ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ పత్రికా రచయితను గౌరవిస్తారు. ప్రతి ఒక్కరూ పత్రికా రచయిత గురించి ఎదురు చూస్తారు. అందుకే మై డియర్ ఫ్రెండ్, పత్రికా రంగం రాజ్యాంగంలోనే ఒక భాగంగా, 4వ స్తంభంగా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి గత ఎన్నో దశాబ్దాల పాటు మన సమాజంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు వీటిని చూసి నేను కూడా ఉడతా సహాయం ఈ సమాజానికి చేయాలి. సంస్కారవంతమైన సమాజం ఏర్పాటవ్వాలి. మానవత్వంతో కూడిన సమాజం ఏర్పాటవ్వాలి. యువత చైతన్యం పొందాలి. యువత అంటే దేశం యొక్క ఆస్తి. ఆ ఆస్తిని పాడు చేయడానికి మనం ఎవరికి హక్కు లేదు. ఆ ఆస్తిని ఇంకా అభివృద్ధిపరచాలి. అటువంటి అభివృద్ధిని సాధించడానికే ఈ రోజున ఈ దినవహి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నానని చెప్పడానికి నేను సంతోషపడడమే కాదు, గర్వపడుతున్నాను కూడా. మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మళ్ళీ కలుద్దాము. అందరం కలిసి ప్రయాణం చేద్దాము. మన దేశ గౌరవాన్ని కాపాడుదాము. మన దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశము అని నిరూపిద్దాము అందరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. మళ్ళీ కలుద్దాం. ప్రతి నెల విద్యపై కానీ, వైద్యంపై కానీ, రాజకీయ పరిపాలనపై కానీ, అన్నిటి మీద, వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం మీద కానీ అన్నిటి మీద వీడియోలు పెడతా, లైవ్ చాట్స్ చేస్తా, ప్రశ్నించడం నేర్పుతా, ప్రజలు ధైర్యంగా ముందుకు రావడానికి ప్రేరణ ఇస్తా. అలా వచ్చిన వారికి నేను సహకారం పూర్తిగా ఇస్తా. అదే దినవహి న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.